సూపర్ స్టార్ తలపతి విజయ్ చర్చిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. చాలా మందికి ఆయనలోని క్రైస్తవ గుర్తింపు కూడా అర్థమైంది అప్పటి నుంచే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఎవరైనా దీనిని మైనార్టీ ప్రభుత్వంగా భావిస్తే మాకు సంతోషమే. உண்மையா நம்ம பக்கத்திலே நிக்கிறவங்க அதுக்கு ஒரு மிகப்பெரிய அடையாளம். జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కాకముందే సాంస్కృతిక సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. తమిళ నూతన సంవత్సరం సంప్రదాయంగా ఏప్రిల్ 14న వస్తుంది. కానీ తమిళ్ పొంగల్ను తమిళ నూతన సంవత్సరంగా జరుపుకోవాలని మద్దతిచ్చారు. ఇది తమిళ గుర్తింపు నుండి హిందూ సాంప్రదాయాలను వేరు చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఒకవైపు ఇది చాలా కీలకమైన విషయం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్స్ని, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టరు. అట్ సేమ్ టైం మన ఛానల్కి మీ యొక్క ఆర్థిక సహకారం అవసరం ఉంది. ఎంతో 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 మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా చాలా అవసరం. అండ్ ఎందుకంటే చేయాల్సింది చాలా ఉందబ్బా, చేస్తూనే ఉన్నాం, కానీ ఇంకా ఇది సరిపోదు, ఇంకా ఎంతో చేయాలి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. తమిళనాడు ఎన్నికలకు కేవలం 4 రోజుల ముందు జరిగినటువంటి దృశ్యాలు వైరల్ అయినాయి అప్పట్లో. సూపర్ స్టార్ తలపతి విజయ్ తన సినిమా పేరు ఇది, దాంతో పిలువబడతా ఉంటాడు ఈ నటుడు. సెయింట్ ఆంటోనీ చర్చిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. తిరుచిలో క్రైస్తవ జనాభా ఎక్కువ. అలాగే ఆయన పోటీ చేసిన మరొక నియోజకవర్గం పెరంబూర్లో కూడా అదే పరిస్థితి. ఇందులో అసాధారణమైన విషయం ఏం లేదు. ఆయన తన వ్యక్తిగత విశ్వాసాన్ని ఆచరించే హక్కు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఉన్నది. కానీ ఇక్కడనే అసలు విషయం ఒకటి మనం తెలుసుకోవాలి. అప్పటిదాకా తమిళనాడుకు ఆయన ఒక సినిమా నటుడిగానే తెలుసు, విజయ్. ఆ తర్వాత ప్రచారంలో జోసెఫ్ అనే పేరును దానికి యాడ్ చేశారు. అప్పుడు ప్రముఖంగా జోసెఫ్ విజయ్ అని వినిపించింది. చాలా మందికి ఆయనలోని క్రైస్తవ గుర్తింపు కూడా అర్థమైంది అప్పటి నుంచే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఎవరైనా దీనిని మైనార్టీ ప్రభుత్వంగా భావిస్తే మాకు సంతోషమే, మేమే స్వయంగా దీనిని మైనార్టీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాము అని జోసెఫ్ విజయ్ ప్రకటించారు. ఇది చాలా కీలకమైన విషయం. అదే రోజు అదే సభలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తన ప్రసంగాన్ని సనాతనాన్ని నిర్మూలించాలి అనే పిలుపుతో ముగించారు. దీనిపై విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత త్రిష గురించి మాట్లాడితే ఏమన్నాడో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి లౌకిక వాగ్దానానికి అంటే సెక్యులర్ వాగ్దానానికి మరియు మతపరమైన ఆచరణకు మధ్య ఉన్న అసలు తేడా ఏంటో ఒకసారి మీరు చెప్పుకోండి కామెంట్ల రూపంలో. డిఎంకే మరియు ఏఐడిఎంకేలకు ఒక స్వచ్ఛమైన లౌకిక సెక్యులర్ ప్రత్యామ్నాయంగా ఉంటానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాను. కానీ అప్పటి నుండి ఏం జరిగిందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాజకీయ స్థానాలు, నియామకాలు, బహిరంగ ప్రకటనలు మరియు క్రైస్తవ సంస్థలతో సంబంధాలు, ఈ పార్టీ యొక్క లౌకిక బ్రాండింగ్ వెనుక స్పష్టమైన క్రైస్తవ అనుకూల రాజకీయ ప్రాజెక్ట్ దాగి ఉందేమో అనే అనుమానాన్ని కలిగిస్తాయి ఎవరికైనా. ఈ విధానం మీకు నిజంగానే సెక్యులర్గా కనిపిస్తుందా? మీరు ఎక్కడ చూసినా క్రైస్తవ కోణం కనిపిస్తూనే ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్లో, మంత్రుల్లో, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో బైబిల్ శ్లోకాలు, క్రైస్తవ ప్రార్థనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నాయకుల వ్యక్తిగత విశ్వాసం ప్రైవేటుగానే ఉండాలని మీరు అనుకోవటం లేదా? ఇది కేవలం విజయ్ వ్యక్తిగత విశ్వాసానికి మాత్రమే సంబంధించింది కాదు, అధికారం ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి. జోసెఫ్ విజయ్ రాజకీయ శైలి కొత్తదేమి కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన నమూనాని దాదాపుగా పోలి ఉన్నది. బహిరంగ మైనార్టీ అవుట్ రీచ్, సువార్త బోధకుల మద్దతు, క్రైస్తవ సంస్థలకు ప్రాధాన్యత మరియు సరళమైన వ్యక్తిత్వం. ఇప్పుడు విజయ్ కుటుంబాన్ని చూద్దాం. ఆయన అంకుల్ సేవియర్ ఆల్ఫోన్స్ లయోలా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఆర్థిక అవకతవకలు మరియు సంస్థాగత అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరొక అంకుల్ సేవియర్ బ్రిటో తన ఎక్స్బీ ఫిల్మ్ క్రియేటర్స్ ద్వారా విజయ్ సినీ కెరీర్కు మద్దతు ఇచ్చారని చెప్తారు. ఇవి కేవలం కుటుంబ సంబంధాలేనా? తమిళనాడు సివిల్ సమాజంలో లయోలా ప్రభావం చాలా లోతైంది. విద్య, సంస్థాగత ప్రాపకం మరియు ప్రభావవంతమైన నెట్వర్క్, వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. సినిమా నుండి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు విజయ్ ప్రయాణంలో ఎంత భాగం ఒక సంస్థాగత వ్యవస్థ ద్వారా రూపొందించబడింది? నటుడు విజయ్ రాజకీయ ఎదుగుదల ఒక సహజమైన ఉద్యమమా, లేక దశాబ్ద కాలం నాటి జియో పాలిటికల్ ప్రణాళిక?
2012 కూడంకులం నిరసనలు, 2018 తూత్తుకుడి ఆందోళనలు మరియు విదేశీ నిధులు పొందే ఎన్జిఓల నెట్వర్క్, గతంలో జరిగిన వీధి పోరాటాలే ఇప్పుడు విజయ్ని కేంద్రంగా చేసుకొని కొత్త రాజకీయ ప్రాజెక్టుగా మారుతున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కాకముందే సాంస్కృతిక సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. తమిళ నూతన సంవత్సరం సంప్రదాయంగా ఏప్రిల్ 14న వస్తుంది. కానీ తమిళ్ పొంగల్ను తమిళ నూతన సంవత్సరంగా జరుపుకోవాలని మద్దతిచ్చారు. ఇది తమిళ గుర్తింపు నుండి హిందూ సాంప్రదాయాలను వేరు చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు ఒకవైపు. ఇప్పుడు జోసెఫ్ విజయ్ మంత్రులను చూద్దాం. జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్ను అసెంబ్లీ స్పీకర్గా నియమించే ప్రతిపాదనను విజయ్ స్వయంగా ప్రవేశపెట్టారు. ప్రభాకర్ 2004 నుండి బైబిల్ పంపిణీ కార్యక్రమాలను నడుపుతున్నారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా ఈయన అసెంబ్లీని 3 బైబిల్ శ్లోకాలతో ప్రారంభించారు. ఆ తర్వాత క్రైస్తవ చర్చిలకు రాయితీలు, ఇజ్రాయెల్ తీర్థయాత్రలకు సబ్సిడీలు, గుడ్ ఫ్రైడే రోజున వైన్ షాపులు మూసివేయడం వంటి డిమాండ్ల జాబితాను చదివారు. భారతదేశంలో అబార్షన్ను నియంత్రించే చట్టం ఉంది. సుప్రీంకోర్టు మహిళల నిర్ణయాధికారాన్ని సమర్థించింది. కానీ తమిళనాడు స్పీకర్ అబార్షన్ను తిరస్కరించాలని బహిరంగంగా కోరారు. ఆర్థిక మంత్రి అండ్ మేరీ విల్సన్ బడ్జెట్ బ్రీఫ్ కేసుతో పాటు రోసరీ అంటే జపమాల పట్టుకొని వచ్చి సిలువ గుర్తు వేసుకొని ఆమెన్ అని చెప్పారు. విజయ్ పార్టీ అధికార ప్రతినిధిని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ గా నియమించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సువార్త బోధకుడు పాల్ దినకర్ను కలిసి ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు గురించి చర్చించారు. 24 గంటల తర్వాత అసెంబ్లీలో ఆ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. ఒక మత బోధకుడి డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం యాదృచ్ఛికమా? కానే కాదు. నిధులపై ఆంక్షలను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. టీవీకే నాయకులకు తమ విశ్వాసాన్ని ఆచరించే హక్కు ఉన్నది. కానీ ప్రశ్నల్లో ఒకటే, పార్టీ బహిరంగంగా రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగిస్తుంటే అది ఇప్పటికీ సెక్యులర్ అని ఎలా చెప్పుకోగలదు? తమిళనాడులో ఇప్పటికే కుల మత విభజనలు ఉన్నాయి. ఇప్పుడు మతం మరొక విభజన రేఖలా మారాలా? ద్రావిడ పార్టీల కంటే భిన్నమైనది ఏదో ఇస్తామని చెప్పి చివరికి మైనార్టీ కేంద్రిత రాజకీయాలను కొత్త రూపంలో సృష్టిస్తున్నారు. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. టోటల్గా విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వార్తలను మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే మించి త్రిష విషయంలో చాలా 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 వైరల్ అయిపోయాడు. స్టేట్ నుంచి వదిలేసి నేషనల్ వరకు విజయ్. సో తమిళనాడులో విజయ్ చేస్తున్నటువంటి పనులు భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని ఏమైనా మార్చబోతున్నాయా? ఆల్రెడీ ఓటర్ పోలరైజేషన్ అంటాం, ఇట్ ఏంటంటే డెమోగ్రఫికల్ చేంజ్ అంటూ ఉన్నాం మనం. రెండు వైపులా ఏ రకంగా జరుగుతుందో మనకు తెలుసు. అండ్ ఎఫ్సిఆర్ఏని ఎందుకు వద్దంటున్నారో మనకు తెలుసు. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు విజయ్ ఏం చేయబోతున్నాడు?